Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను లక్ష్మీ దుర్గా. చంద్రయాన్ 3 మరికొద్ది గంటల్లో చంద్రుడి మీద ల్యాండ్ కాబోతోంది. సో దీనికి సంబంధించి సాఫ్ట్ ల్యాండింగ్ కావాలని అందరూ కోరుకుంటున్నారు, వెయిట్ చేస్తున్నారు కూడా. సో ఈ సాఫ్ట్ ల్యాండింగ్ కి ఎంతవరకు పరిస్థితులు అనుకూలిస్తున్నాయి, ఏ విధంగా ఈ ప్రయాణం సాగబోతోంది, ప్రస్తుత ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బిఎం బిర్లా సైన్స్ సెంటర్ సంచాలకులు బీజీ సిద్ధార్థ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సిద్ధార్థ్ గారు నమస్కారం. నమస్కారం. సిద్ధార్థ్ గారు, ఏం జరగబోతుంది? మరికొన్ని గంటల్లో మనం అంతా కూడా వెయిట్ చేస్తున్నాం చంద్రయాన్ 3 కోసం. ఏం జరుగుతుందంటారు? అది ఇప్పుడు చంద్రయాన్ 3 చాలా దగ్గరికి వచ్చేసింది చంద్రుడికి. మీకు జ్ఞాపకం ఉంటుంది, స్టార్ట్ అయినప్పుడు కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉండేది. ఇప్పుడు అలా మెల్లిగా తగ్గించి అంటే ఎలా తగ్గించడం అంటే రెట్రో రాకెట్స్ అని ఉంటాయి. రెట్రో రాకెట్స్ ఫైర్ చేస్తే స్పీడ్ మారుతుంది, దాంతో పాటు ఎలివేషన్ కూడా మారుతుంది. కనుక ఏమిటంటే దాని తర్వాత ఇప్పుడేమో లెస్ దెన్ 100 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్ దూరంకి వచ్చేసింది. సో ఇప్పుడు మెయిన్ ఛాలెంజ్ ఏమిటంటే ఇట్ హ్యాస్ టు కమ్ డౌన్ టు ఫాల్ ఆన్ ద మూన్. అదే చాలా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే అప్పుడే రష్యన్ స్పేస్ క్రాఫ్ట్ లూనాకి అయినట్టుగా ఇట్ కెన్ క్రాష్. సిద్ధార్థ్ గారు, సో ఏదైతే ఇప్పుడు మన సాఫ్ట్ ల్యాండింగ్ సంబంధించి అంటే అది ఏ పరిస్థితిలో ఉందో చెప్పారు మీరు. లూనా 25 సాఫ్ట్ ల్యాండింగ్ కాకపోవడానికి కారణం ఏంటంటారు? కారణం ఏంటంటేనండి, nowadays all these space probes are in a sense, like it or not, multinational. వేరే దేశాల నుంచి వేరే కాంపోనెంట్స్ ఇలాగ. రష్యాకు వచ్చిన అన్ఫార్చునేట్ సర్కమ్స్టాన్స్ ఏమిటంటే యుక్రెయిన్ వార్ వల్ల అందరూ బాయ్కాట్ చేశారు. సో రష్యా డిడ్ నాట్ గెట్ some critical components on a multinational platform. కనుక అది వెళ్ళి క్రాష్ అయిపోయింది. కొంచెమైనా చేంజ్ ఉంటే స్పీడ్ కి దానికి ఇట్ విల్ గో అండ్ క్రాష్. ఓకే. సో కొంతవరకు మన చంద్రయాన్ 2 కి కూడా విక్రమ్ ల్యాండర్ కూడా ఇదే. we could not control it in time. అంటే టైం అంటే ఇట్స్ స్ప్లిట్ సెకండ్, జస్ట్ ఇన్ ఫ్యూ సెకండ్స్ we have to bring down the speed. ఇప్పుడు మళ్ళీ మనం అటువంటి స్థితికే వస్తుంది. ఇవాళ కాదు, రేపు 5-6 o'clock again the spacecraft will be coming towards the moon, very close to the moon. అప్పుడు రెట్రో రాకెట్స్ ఇవన్నీ ఫైర్ చేసి we should slow it down and bring it even closer to the moon and finally touch down on the moon. ఇది చాలా క్రిటికల్ ఫేజ్. వాళ్ళు అంటున్నారు, ఇస్రో వాళ్ళే అంటున్నారు, ఇట్ ఈస్ 25 seconds ఆఫ్ టెర్రర్. ఎందుకంటే ఈ టైంలో ఏదైనా అవ్వచ్చు. ఈ టైంలో ఇట్ మే, ఫర్ ఎగ్జాంపుల్ like Russian spacecraft, Cosmos 1, it may just fall and crash. దానికి అవకాశాలు కొంచెం తక్కువే అనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే మనం అంత డబుల్ చెక్ కూడా చేసి పెట్టుకున్నాం, రిడెండెన్సీ అంటాం. ఇది కాకపోతే క్విక్లీ చేంజ్ టు అనదర్ సైట్, increase the speed, decrease the speed. దాంతో సైట్ కూడా మారుతుంది and maybe this time we will succeed. కనుక chances are bright చెప్పాలి. ఓకే. సో ఏ సమయం అంటే ఎగ్జాక్ట్ గా ఏ టైం కి అది ల్యాండ్ అయ్యే అవకాశం ఉందంటారు సిద్ధార్థ్ గారు? At the moment 6 PM దగ్గర అంటున్నారు, but
may be delayed a few minutes, half an Few hour. minutes. Okay. This way, that in the interest of the landed land. ఓకే. సో ఏదో చంద్రయాన్ 2 కి సంబంధించి కానీ ఇప్పుడు మనం రీసెంట్ గా చూసిన లూనా 25 వీటి నుంచి ఏవైతే కొన్ని చూసాం పరిణామాలు. సో ఇప్పుడు చంద్రయాన్ 3 కి మీరు ఇందాక చెప్పారు ఛాన్సెస్ చాలా తక్కువ, మనకి ఏ రకమైన ఇబ్బంది లేదు అని. సో అన్ని జాగ్రత్తలు చూసి తీసుకున్నట్టేనా మనం ఇప్పుడు? అవునండి, అంటే we learn from others' mistakes. So we'll be extra careful, and the chances are quite good that this time we will have a soft landing near the south pole of the moon. Now, we must remember that India valle manaki Chandrudu meeda water undani telusu. India is the discoverer of that water. In a way, it was an Indo-American project. And మనకు తెలిసింది ఏమిటంటే అక్కడ హైడ్రాక్సిల్ రాడికల్స్ అంటే హాఫ్ వాటర్ ఆల్రెడీ అవి ఉన్నాయి, ప్లస్ సమ్ హైడ్రోజన్ అక్కడ ఉంటే ఇట్ విల్ బికమ్ వాటర్. సో దట్ ఈస్ దేర్. సో వీఆర్ హోప్ఫుల్ దట్ we will land at the South Pole, near the South Pole, because there is water there. That is very important. And there we may get, therefore, we may get water for future moon missions. ఓకే. సో ఫైనలీ సిద్ధార్థ్ గారు, సక్సెస్ఫుల్ గా ల్యాండ్ అవ్వాలి, శాస్త్రవేత్తల కృషి ఫలించాలని అందరం కూడా వెయిట్ చేస్తున్నాం. సో ఇప్పుడు వన్స్ అది ల్యాండ్ అయిన తర్వాత ఏం జరగబోతుంది అంటారు నెక్స్ట్? అంటే ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి మనకు చంద్రయాన్ 3 ఫైనలీ? ఉపయోగాలు అంటే అట్ ద మూమెంట్ దిస్ ఈస్ అ బేబీ స్టెప్, ఫస్ట్ స్టెప్. సో అట్ ద మూమెంట్ ఏంటంటే we will consolidate, assuming that it will soft land as we expect. Consolidate and get a lot of information on the chemistry and geology of the moon. It is a multinational project. All other countries should be involved in this also for preparing bases on the moon. అక్కడి నుంచి మనం ఇంకెక్కడికైనా వెళ్ళచ్చు, వేరే గ్రహాల దగ్గరికి. అది సో చాలా లాంగ్ అండ్ ఎక్సైటింగ్ ప్రాసెస్. అది రేపు వీఆర్ హోపింగ్ అండ్ ప్రేయింగ్ దట్ అది రేపు ఆరంభం అవుతుందని. ఓకే, రైట్ సిద్ధార్థ్ గారు. సో సక్సెస్ఫుల్ గా సాఫ్ట్ ల్యాండింగ్ కావాలి చంద్రయాన్ 3 అని చెప్పి మనస్ఫూర్తిగా యావత్ భారతదేశం కూడా వెయిట్ చేస్తుంది చంద్రయాన్ 3 నుంచి శుభవార్త కోసం. సో థ్యాంక్ యూ సో మచ్ సిద్ధార్థ్ గారు. థ్యాంక్ యూ. Thank you. Namaste.